జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. దేవాలయ భూములు, ఆ దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సనాతన ధర్మ సోదరుడిది అండ్ టు దట్ మ్యాటర్ హిందూ బంధువుది. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పురు. ఎందుకు ఈ ముచ్చట నేను మాట్లాడాల్సి వస్తుందనంటే, ఇలా డొంకదీసి చూస్తుంటే హిందూ దేవాలయ భూములను హిందువులే పట్టించుకోకపోతే ఇంకెవడు పట్టించుకుంటాడు? మన భూములను వేరోడు పట్టించుకొని కబ్జాలు చేసి ఆ కాడికి వచ్చి రేపు మన విగ్రహాలను విధ్వంసం చేసి ఆ తర్వాత చేస్తే మనం లొల్లిపెట్టుడు కాదు, పోస్ట్ మార్టం శవాల మీద చేస్తారు. ముందే మన దేవాలయ భూములను మనం కాపాడుకుంటే అది మంచిగా ఉంటుందా? లేకపోతే మన దేవాలయ భూములు మొత్తం పోయిన తర్వాత మేము అప్పుడు గట్ల చేసినామని చెప్పి ముచ్చట్లు పెడితే మంచిగా ఉంటుందా? సో ఇలా మేము ఏదైతే ముంగటికి మొత్తం తీసుకొస్తున్నామో కంప్లీట్గా మీకు అర్థమై ఉంటుంది ఎవరు పోరాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు దీనికి చిత్తశుద్ధితో ఉన్నారు సనాతన ధర్మం కాపాడనికే అని అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇలా సేమ్ రాష్ట్రీయ వానర సేన నుంచి మన దగ్గరికి కేశవరెడ్డి అని ఉన్నాడు. నమస్తే కేశవన. ఇది మనం సంబంధించి రంగారెడ్డికి సంబంధించి మాట్లాడుతున్నాము. మన ఇది ఎక్కడో ఇదేదో ఉండే మన మక్తమాధారం వేణుగోపాల స్వామి ఆలయానికి 338 ఎకరాల భూమి ఉంది. ఓకే, దాన్ని ఆనుకొని ఒక 3000 ఎకరాల వెంచర్ అయింది. అక్కడక్కడ 3000 ఎకరాల వెంచర్ అయితే మనం కంప్లైంట్ పెట్టాం. అందులో ఒక 100 ఎకరాలు ఏదైతుందో ఆ వెంచర్లో ఉందని మనకున్న సమాచారం తోటి మనం ఒక 2 years బ్యాక్ నుంచి దాని మీద పోరాటం చేస్తున్నాం. సర్వే ఏమంటే ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, యాజ్ ఆన్ డే కూడా సర్వే చేయలేదు. మనం రీసెంట్లీ ధర్నా చేసినాం, మీరు కూడా పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ మేము వెళ్ళి ఎన్విరాన్మెంట్ అధికారులను కూడా కూర్చుంటే వీరు ఏమంటారు అంటే కబ్జా అయింది అయితే వాస్తవమే, కానీ ఎంత అయింది అంటే మీరు చెప్పినంత కాలేదు అంటారు. మళ్ళీ అడిగిన ఎంత అయింది మేడం చెప్పుర్రి అంటే మాకు ఇంకా రిపోర్ట్ రాలేదు. యాజ్ ఆన్ డే కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. 338 ఎకరాలలో ఇంకొకటి ఏంటంటే వేణుగోపాల స్వామి ఆలయం మంచిరేవుల 7 ఎకరాలు పూజారులే అమ్మేశారు. గతంలో మీరు ఏసీ గారితో కూడా మాట్లాడారు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి. ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్పి కూడా మీకు మాట ఇచ్చిండు, మనకు మాట ఇచ్చిండు. అది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిరో ఆ డాక్యుమెంట్ కూడా మనమే బయట పెట్టినాం. ఇప్పటిదాకా దాని మీద కూడా ఏం చర్యలు తీసుకోలేదు. ఇంకోటి రంగనాథ స్వామి ఆలయం, ఇది మన మామిడిపల్లిలో మన ఏదైతే మెయిన్ టెంపుల్ ఉంటుందో టెంపుల్ దగ్గరనే వాడు జీవ సమాధి తెచ్చి పెట్టాడు. గుడి చుట్టూ ఫెన్సింగ్ వేసి కడమ ల్యాండ్ అమ్మనీకి ప్రయత్నం చేస్తే జేసీపీలు పెడితే మనం డైరెక్ట్ వెళ్ళి మనమే ఫీల్డ్లోకి వెళ్ళి వాడిని పట్టించినాం. ఈవోని పిలిపించి కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది, వాని మీద కేసు అయింది. ఇప్పుడు ఆ జీవ సమాధి తీయలేదు, ఈ 100 ఎకరాలు కబ్జా అయింది, వీళ్ళు సర్వే చేయలేదు. ప్లస్ ఈ వేణుగోపాల స్వామిది రిజిస్ట్రేషన్ చేసినందుకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని మనం ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ చేయలేదు. వీళ్ళు ఏమవుతుందంటే ప్రతిసారి ఎఫ్ఐఆర్ చేయమని మనం అడిగితే ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయరు. వీళ్ళు ఎందుకు చేయరు ఎఫ్ఐఆర్? ఒకసారి మనం ఏసీ గారికి మళ్ళీ ఫోన్ చేద్దాం. ఏసీ గారికి మీరు ఫోన్ చేయండి, ఈ 3 ఇష్యూల మీద మనం అడుగుదాం అసలు ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తలేరు వీళ్ళు. ఏం పేరు అనేది? ఏసీ రంగారెడ్డి అంటాం. అయిపోయింది కదా, ఎత్తారు, బిజీ ఉంటారు, చాలా పని చేస్తారు కదా, ఎత్తారు సార్. అసలు వీళ్ళు రెస్పాన్స్ చేయరు, అసలు వీళ్ళు సర్వేయర్లు ఉండరు. పని చేస్తారన్న ఏడ పని చేస్తారు, ఏడు కాడికి ఆగం జగన్నాథం ఉంది. ఆఫీస్లో చూడలు అంటారు, ఏం పని చేయరు కాబట్టి కాదు. ఎందుకు సార్? ఇంకో నంబర్కి ట్రై చేసుకో సార్. ఇప్పుడే చేసినాం కదా 2, ఎత్తాడు. హలో సార్, నమస్కారం సార్. నేను చిత్రగుప్త ఛానల్ నుంచి గిరీష్ మాట్లాడుతున్నా సార్. మీరు లైవ్ షోలు ఉన్నారు సార్, ఈసారి బిజీ ఉన్నారని చెప్పకండి సార్ దయచేసి. సార్ నాకేం పని ఉంటుంది సార్? మక్తమందారం దగ్గర మీరు ఎఫ్ఐఆర్ ఇంకా లాడ్జ్ చేయించలేదు. సర్వే చేయించాలి కదా సార్. ప్లస్ ఇంకొకటి మంచిరేవుల అక్కడ కూడా రంగనాథ స్వామి దేవాలయంల దగ్గర కూడా మీరు వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర కూడా కొంతమంది ఎవరు వచ్చి కబ్జాలు చేస్తున్నారంటే వాళ్ళ మీద పోలీస్ కేసులు బుక్ చేయాలి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ సార్? అండ్ యు ఆర్ అన్ ఏ లైవ్ షో సార్. యాజ్ పర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఐ నీడ్ టు ఇన్ఫార్మ్ యూ. ఎప్పటి నుంచి పోతారు సార్? ఇంతకు ముందు కూడా మీరు నాకు ఇదే చెప్పిండ్రు సార్. మనము జీతం ఇస్తున్నది గవర్నమెంట్, మేము ట్యాక్స్ పేర్ల పైసలు కడుతున్నాం సార్ మీ అందరికీ. మా దేవాలయాలను కాపాడుకోనికి మేము మేము పిల్లర్ టు పోస్ట్ ఉరకాలనా సార్? నాకు అర్థం కాదు. వీఆర్ రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. ఏందని అంటే మీరు ఒక ఆర్డర్ పాస్ చేస్తే అది పనులు అయిపోతాయి. ఆడ ఏడిచ్చిరు సార్? ఎఫ్ఐఆర్ఏ బుక్ కాలే కదా సార్. ఇప్పుడు నేను వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తే మీరు ఎత్తిరు, కానీ చిత్రగుప్త నంబర్ నుంచి ఫోన్ చేస్తే ఎత్తుతాను కూడా లేరు సార్. మక్తమాధారం సార్. 100 ఎకరాలు కబ్జా అయిందని చెప్పి మనం కంప్లైంట్ ఇచ్చినాం కదా సార్, ఇప్పటిదాకా సర్వేలు చేస్తలేరు. ఆల్రెడీ నేను చెప్పాను అబ్బా, ఒక్క నిమిషం ప్రణీతి ఫోన్ చేస్తున్నాను సార్. ప్రతిసారి ఇదే జరుగుతుంది సార్. ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం మంచిరేవులో కూడా ఆ పూజారులే అమ్మిరు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమంటే ఇప్పటిదాకా చేస్తలేరు. ఆ రంగనాథ స్వామి టెంపుల్లో వాడే జీవ సమాధి అని చెప్పి పెట్టిండు అక్కడ, దాని మీద కూడా చర్యలు లేవు.
ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు గట్టుపల్లి హనుమాన్ టెంపుల్ ఏమైంది సార్? ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను, వీళ్ళు ఎందుకు చేయలేదో అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది సార్. ఇప్పుడు గట్టుపల్లి హనుమాన్ టెంపుల్ కూడా 30 ఎకరాలు ఆయన ఏడిచ్చింది సార్. ఆయన మీద ఏం క్రిమినల్ కేసులు పెడుతున్నారు మీరు? లేకపోతే ల్యాండ్ అయినా చూపెట్టండి, లేకపోతే ఆయన తీసేయండి. ఎవరిని? ఇప్పుడు గట్టుపల్లి హనుమాన్ టెంపుల్ కి 30 ఎకరాలు ఇచ్చిందని చెప్తుండు కదా దాత. ఏడుంది అది ల్యాండ్? ఏడుందండి గట్టుపల్లి? ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. గట్టుపల్లి ఎవరు? సార్కి తెలియదు. ఇప్పుడు మంచిర్యాలలో వెనుకోల స్వామి ల్యాండ్ అమ్మిండు, కనీసం వాళ్ళ కల్పన సార్. నమస్తే. అదే పూజారి మీద కంప్లైంట్ ఇచ్చావా లేదా? ఇప్పుడు వాళ్ళంతా నన్ను ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడు. హలో ఈవో గారు, కొంచెం నోటీసులు ఎవరికి ఇవ్వాలండి? ఈవో గారు వన్ సెకండ్. నోటీసులు ఇవ్వాలని అంటే అది ఎవరు పని చేయాలా? ఆయనతో మాట్లాడు. హలో 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 రవీంద్ర గారు నమస్తే అండి. రవీంద్ర గారు, నరేంద్ర గారు నమస్తే సార్. మేము చిత్రగుప్తు ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ వాయిస్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది ఇక్కడ సార్. ఇప్పుడు నోటీసులు ఇవ్వాలని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? ఈ జన్మలో మాకు ఆ సౌభాగ్యం కలుగుతుందా సార్? మీరు ఇంటుంది వాస్తవమే సార్. ఈ జన్మలో మాకు ఆ సౌభాగ్యం కలుగుతుందా సార్ అని అంటున్నా సార్. మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా నాకు తెలియదు. మేము ట్యాక్స్ పేయర్ల పైసలు కడుతున్నాం కాబట్టి మీకు జీతాలు వస్తున్నాయి. యు ఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సార్. డోంట్ బి సో అడమెంట్ లైక్ దిస్. You are not an authority to me. I am questioning the authority of you to protect my temple lands, Mr. Narendra sir. ఏం పెద్ద డిక్టేటర్ లెక్క మాట్లాడితే భయపడతారా సార్? ఇగో ఇది పరిస్థితి. ఎంజాయ్ చేస్తున్నారు, జీతాలు తీసుకుంటా. ఫోన్లు కట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మేము వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేయమని అంటున్నాం. అసలు వీళ్ళ మీద కేసులు పెట్టాలి ఫస్ట్. జీతాలు తీసుకొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈయన కూడా ఎత్తాడు. ఇగో ఇది పరిస్థితి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. కొండా సురేఖక్క, దిస్ ఈజ్ హౌ యువర్ డిపార్ట్మెంట్ వర్క్స్, దిస్ ఈజ్ హౌ యువర్ కమిషనర్ వర్క్స్, దిస్ ఈజ్ హౌ యువర్ ఈఓ వర్క్స్. మళ్ళీ మీరు పెద్దగా చిత్రగుప్తు అవాస్తవాలు అని చెప్పి లెటర్లు రాస్తారక్క మీ సంస్థల. ఇప్పుడు ఎత్తుతాడు, ఇప్పుడే ఎత్తినోడు. ఖచ్చితంగా రాష్ట్రీయ వానరసేన లోకాయుక్తాలు వీళ్ళ మీద ఎవరి మీద వదిలేదు. ఇలా ఉద్యోగాలు ఉండేదాకా వదిలేదు. పరిస్థితి ఉద్యోగాలు పోవాలా లేకపోతే ఏదైనా కావాలా? దేవాలయ భూముల కాడికని పోతుంటే మీ కళ్ళ కాకులు కూడా వస్తాయండి? నాకు అర్థం కావు. కానీ మీరు చూసుకోవాలి కదండి. నోటీసులు ఇవ్వాలనంట. మళ్ళీ నోటీసులు ఇవ్వకపోతే చెక్కబదన చేస్తున్నారా సార్? మీరంతా చెక్కబదన చేస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారంటే బరాబర్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు. మళ్ళీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ మనమే ఇచ్చినాము, వాళ్ళ కేసు పెట్టుమని మనమే. కుసునగారా బతుకమ్మలు ఆడతారు. కార్లు కమ్మగ పూలు కావాలా, వంట మనుషులు కావాలా ఇంట్లో. సకాలంలో మేము ట్యాక్సీలు కట్టాలా, నీకు సకాలంలో జీతాలు కావాలా. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చి అడిగితే మాత్రం టైం పడుతుందనంట. మళ్ళీ టైం పట్టేది ఉంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రిజిగ్నేషన్ చేయి. ఎందుకు నువ్వు పదవిలో కూర్చోవచ్చు పంచాయత కాకపోతే. నౌ దిస్ ఈజ్ హౌ ది పబ్లిక్ విల్ క్వశ్చన్ యూ మై డియర్ ఈవో. వీఆర్ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వేర్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ప్రూవ్ యువర్ డీటెయిల్స్. ఆర్ నువ్వు నీ పని చేయాలన్నది నువ్వు ఏంది ఇన్ని డీటెయిల్స్ ఇచ్చినాక ప్రూఫ్లతో సహా డీటెయిల్స్ ఇచ్చారు కదా వానరసేన సభ్యులు. అన్కట్ అన్ఎడిటెడ్ ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ చిత్రగుప్త్. మీకు నేను చెప్తున్నా, ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు వానరసేన ఇడిచిపెట్టా, చిత్రగుప్తు ఇడిచిపెట్ట దిగులేదు. నరేంద్ర గారితో ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఈవోతో వీ విల్ టేక్ హిజ్ నంబర్ నా. ఇక డైరెక్ట్ ఇప్పుడు నరేంద్ర గారితోనే డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడదాం. మీరు అట్లెట్లా మా దేవాలయ భూములను కాపాడరు? మీకు జీతం ఇస్తుందే కాపాడనీకే సార్. పెద్ద మాటలు మాట్లాడతారు సార్ మీరు? నాకు అర్థం కాదు. అండ్ హౌ డేర్ యూ ఒక నోటీస్ చేయడానికి మీకు చాదన అయితే లేదా? ఒక లేఖ రాయనికే రాదా? లేకపోతే రాయలేకనా? లేకపోతే మన రాబడి తక్కువ అవుతుందనా? ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అన్కట్ అన్ఎడిటెడ్. మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి
జై.